వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ జరిగింది. అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి వాహనాల రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామంలో ప్రశాంతత పాటించాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ హేమంత్ కుమార్, సిఐలు, పోలీసులు పాల్గొన్నారు. నందికొట్కూరు మండలం బొల్లవరంలో 2 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గతంలో రైతులను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. గోపాలపురం వాదాలకుంట రోడ్డులో నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై 9వ వార్డు మెంబర్ తానేటి క్రాంతి, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు గెల్లా శ్రీను తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఫ్లెక్సీలు చింపే సంస్కృతిని వీడాలని ప్రత్యర్థులకు సూచించారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లి లంకలో విద్యుత్ స్తంభానికి అమర్చిన ఫ్యూజ్ బాక్స్ పాడైపోయి ప్రమాదకరంగా మారింది. స్థానికుడు కోడూరు రామచంద్రరావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా ఈ సమస్య ఉందని, ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో గడ్డి ట్రాక్టర్లు, స్కూలుకు వెళ్లే చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ అనంతరం తొలి హారతిని వైభవంగా నిర్వహించారు. భారీగా విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆకివీడులో తెల్లవారుజాము నుంచి సన్నపాటి చినుకులు ప్రారంభమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత 2 రోజులుగా వీస్తున్న చల్లటి గాలులకు తోడు ఈ చిరుజల్లులు కురవడంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వాతావరణ మార్పుతో అవస్థలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. మార్కాపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల్ గోష్ఠి మహిళా మండలి గోదాదేవి అమ్మవారికి మేళ తాళాలతో ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకువచ్చింది. అర్చకులు అరుణ్ కుమార్ ఆచార్యులు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నర్సరావుపేట మండలం పామిడిపాడులో పోలీసులు డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని, వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గోదావరి గట్టున ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణకి రాజమండ్రి నగర జనసేన అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాని, మహేష్, రాంబాబు, ప్రవీణ్ తల్లారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి శనివారం రాజమండ్రిలో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. MGNRGS పథకానికి నిధులు తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం చేయడం వంటి చర్యల ద్వారా అమలును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది పేదల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.